ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో గొప్ప సంతోషం ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. దీనికంటే ముందు ఇంకొక మాట ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. కనుక పేతురైతే లాజరు యొక్క సమాధిని సమీపించినప్పుడు అతను అన్నాడు, ఆ రాయిని పొర్లించండి అంటే అక్కడ ఉన్నవారు అందరు అన్నారు, ప్రభా ఇప్పటికి 4 దినాలు అయింది కదా, అది చాలా వాసన కొడుతుందని ఆయనతో మాట్లాడడం ప్రారంభించారు. కనుక ప్రభువు మాట్లాడేటువంటి మాటల్లో గొప్ప శక్తి ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. అది మనం పొందుకోవాలంటే మన సొంత బుద్ధిని బట్టి ఆయన మాటలు ఎదిరించడం కాదు, కానీ ఆయన మాటలతో మన మాటలు కలపడం కాదు, కానీ ఆయన మాటలు ఏమైతే ఉన్నాయో ఆయన మాటలు ఎటువంటివో ఎరిగి మన సొంత ఉద్దేశాలను బట్టి మన సొంత ఆలోచనలను బట్టి ఆధారం చేసుకొని మన ఆయన సన్నిధిలో మాట్లాడకూడదు. కనుక ఆయన యొక్క ఉపదేశాలని మనం మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం పట్టుకోవాలి. అవి ఎంతో దీర్ఘాయుని సుఖజీవంతో గడిచే సంవత్సరాలని, శాంతిని, సమాధానాన్ని నీ జీవితంలోకి తీసుకొని వస్తాయని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆధారం ఆయన అయి ఉన్నారు. ఆయన ఆధారం అని ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతను మృతి నొంది ఆ విశ్వాసం వల్ల మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న ఆయన మాటల గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఎంతోమంది విశ్వాస వీరుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో కృపను ఇస్తూ ఉన్నాడు. ప్రపంచాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయని ఏదైనా మనం తెలుసుకోవాలి. నీ భవిష్యత్తు అందులో ఉందని నువ్వు గ్రహించుకోగలగాలి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18-21 వచనాల్లో, మీరు నా మాటలు మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కన్నుల నడుమ భాస్కములుగా ఉండవలను. నీవు నింట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. వాటిని మీ పిల్లలకు నేర్పి మీ ఇంటిని ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగ చేసిన ఎడ్ల యెహోవా మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంతకాలం విస్తరించును. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని వాక్యాన్ని ఎంత గౌరవించాలో చూడండి. ఆ వాక్యాన్ని ఎలా ధరించుకోవాలో చూడండి. ఆ వాక్యాన్ని బట్టి ఎలా ఆనందించాలో ఈరోజు మీ జీవితంలోని మీరు తెలుసుకోగలగాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. కనుక ఈ మాటలు కానీ గమనించినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 3-4 వచనాల్లోని ఆయన ఎంతోమందికి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయనకు మార్గములు ఎలాగున్నాయో, ఆయన ఎంత గొప్ప సన్నిధిని నీ కోసం సిద్ధపరిచి ఉంచున్నారో నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి సమస్తం ఆయన చేతుల్లోనే ఉంది, సమస్తం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కనుక నీ సొంత బుద్ధి నేను కంట్రోల్ చేయకుండా ఉండేలాగా, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆయన మాట చొప్పున చేయగలిగి ఉండేలాగా అటువంటి బలమైనటువంటి పునాది నీలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన భూమి ఆకాశంలో వంగచోటును అనుగ్రహించున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. కీర్తన 136 అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు ప్రభువే మనకి అన్ని విషయాల్లో కృప చూపుతూ ఉన్నారు. అన్ని విషయాల్లోని నడిపించి బలపరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క విమోచన మన జీవితంలో గొప్ప బహుమానంగా ఉంది. కాబట్టి ఉదయకాలాన్ని నీవేం ఆలోచన చేస్తున్నావు, కానీ విశ్వాసం బట్టి అనేక మంది బలవంతులుగా ఉన్నారు. అటువంటి సన్నిధి మనలో ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంది, అది నడిపిస్తూ ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, నేను అన్ని విషయములలో తండ్రి నాయన నీకు సాధ్యమని ఎరిగి మా భవిష్యత్తు మీ చేతిలో ఉందని తెలుసుకొని నమ్మకంగా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, నీ మార్గంలో పరిగెత్తుటకు కృప దయచేయమని, బలపరచమని, సమాధానమైన ఆత్మచేతనైనా గొప్ప బలమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.